మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. ఆత్మలో ఉన్న మనిషి దావీదు వలె సత్యమును సంగతులు గమనిస్తాడు, తెలుసుకుంటాడు, వివేచిస్తాడు. అలాగా నిలిచిపట్టుకు. సౌలు మీదికి దేవుడు దురాత్మను పంపినట్టుగా మీ కుటుంబం మీదకి ఒకవేళ దురాత్మ పంపితే మీ గతి ఏంటి? పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. మీరు సమాధానము కలిగి కొంచెం పోబోతున్నారు. సమాధానము కలిగి వెళ్ళబోతున్నారు. మనము సమాధానము కలిగి మధ్యాకాశం వెళ్ళబోతున్నాం. సమాధాన పాత్రుడైన యేసుక్రీస్తు వారు, ఆ సమాధాన కుమారుడైన యేసుక్రీస్తు వారు, సమాధానపు రాజైన యేసుక్రీస్తు వారు మీ హృదయములకు తలంపులకు దేవుని సమాధానము కాపుదలగా ఉంచి ఈ అంచె దినముల్లో దేవుని చేత ఎన్నుకొనబడిన సంఘముగా అభివృద్ధి చెందుచు అనేకులకు సమాధానము కలిగించే ఆత్మ వశులైన బిడ్డలుగా, ఆత్మ చేత నడిపించబడే కుమార్తెలుగా, కుమారులుగా అనేకులకు సమాధానము కలిగించే వారిగా ఉండినట్లు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీవు పొందుచున్న మహిమ మరుగై 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 నీ నిమిత్తమే ఆ మహిమ కొరకు నియమించబడిందట. హల్లెలూయా. కానీ నీవు పొందనున్న మహిమ తెలియని మహిమ. నీవు పొందనున్న మహిమ జగదుత్పత్తికి ముందే మరుగైన మహిమ. ఆ మరుగైన మహిమ నీ నిమిత్తమేనట. హల్లెలూయా. దీనికి మనం యోగ్యులమా? అస్సలు కాదు. దీనికి మనం అర్హులమా? కాదు. దీనికి మనం పాత్రులమా? కాదు. దేవుని సేవకుని మాట దేవుని మాటగా భావించి విలువైన వాటిని దేవునికి అర్పించి గంటల గంటలు విజ్ఞాపన చేయగలిగే స్థాయిలోనికి రాగలిగితే నీ మీద ఏలుబడి చేసే ప్రతి తెగులు కూడా యేసయ్య నిర్మూలన చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భవిష్యత్తు మీద, నీ సంపాదన మీద, నీ ఆరోగ్యం మీద ఏలుబడి చేసే ప్రతి తెగుల్లో కూడా ఆయనే ఆపైపోతూ ఉన్నాడు. ఈ మూడు నువ్వు చేయగలుగుతావా? దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నీ కొరకు నిలబడి సమాజంలో నిన్ను కూడా గొప్ప చేస్తాడు. గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పు.
కాబట్టి దేవుని బిడ్డలమైన మనం క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా మనం సమర్పించుకుంటే ఇలాగున దేవుణ్ణి మనం ఘనపరచాలి.